హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హాస్టలర్ స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే పులిహోర పేస్ట్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2 నెలలు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు నిల్వ ఉంటుంది. నేను హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు తెచ్చేవారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అప్పుడు తెలుసు ఈ రెసిపీ, ఇప్పుడు చేస్తున్నాను. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ముందుగా మనం 1/2 లీటర్ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇందులో 1/2 కేజీ చింతపండు వేయాలి. దీన్ని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే చింతపండు గుజ్జు తీయడం ఈజీ అనమాట. ఇది కాస్త చల్లారిన తర్వాత గుజ్జు చక్కగా తీసేయచ్చు, అలాగే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే చేయి వాడకుండా స్పూన్స్తో ఈ విధంగా గుజ్జు తీసుకోండి, ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు దినుసులు చాలా కావాలి. ఈ ట్యాబ్లెట్ ఫామ్ చూడండి, నేను చదివినట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది, అందుకని ట్యాబ్లెట్ ఫామ్లో ఇవన్నీ పెట్టేశాను అనమాట. ఇవి చూసి ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలి. ఎంతెంత అనేది ఈ టేబుల్లో చూసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే నిల్వ ఉంచుకుంటాం కాబట్టి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో 100 ml నూనె పోసి వేడి చేయాలి. అది వేడైన తర్వాత ముందుగా ఎండుమిరపకాయల్ని బాగా వేయించుకొని ఆ వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిలికలుగా చేసి వాటిని కూడా వేయించుకొని ఒక 2 నిమిషాల పాటు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆవాలు, మినపప్పు వేసి అవి చిటపట్లాడేంత వరకు వేయించాలి. అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు. ఇలా కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, నూనె ఎక్కువ వేయాలి, ఎందుకంటే మనం ఇది నిల్వ ఉంచుతున్నాం కాబట్టి. 100 ml నూనె వేయాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పసుపు చాలా తొందరగా వేగిపోతుంది. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేయాలి. మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి 1/2 టీ స్పూన్ ఇంగువ, తగినంత ఉప్పు, అలాగే 50 గ్రాముల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తే ఈ పులిహోరలో ఎక్కడో తీపిదనం తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం తక్కువగా వేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఉడుకుతూ ఉంటుంది. ఉప్పు సరి చూసుకుని అవసరమైతే మధ్యలో ఉప్పు వేసుకోవచ్చు. ఎప్పుడైతే పేస్ట్ బాగా దగ్గర పడుతుందో అప్పుడు అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇది ఒక గాజు సీసాలో కానీ గాజు గిన్నెలో కానీ తీసుకోవాలి. గాజు లేదా పింగాణి గిన్నెలు ఇవి నిల్వ చేసుకోవడానికి మంచివి అనమాట. ఇక్కడ నేను గాజు బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంక ఇందులో ఎక్స్ట్రా మీరు ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అన్నంలో కలిపేసుకోవచ్చు అనమాట. ఇది హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇలా ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా అన్నంలో కలిపి వేసేసుకుంటారు. ఇక్కడ నేను వైట్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను, దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల ఈ చింతపండు గుజ్జు వేసుకొని కలిపేసుకుంటున్నాను. అంతే, ఇంక ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది హాస్టలర్స్ స్పెషల్ అనమాట. రూమ్లో ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, హాస్టల్లో ఉండే పిల్లలకి ఇలాంటి పేస్ట్ రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర తయారు చేసుకుని తింటారు. మీ పేస్ట్ వాడుకునేటప్పుడు తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.